హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, మన కేనా ట్యుటోరియల్ నుంచి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన ట్యుటోరియల్ నుంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు 6 మంత్స్కి సంబంధించినటువంటి 500+ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అనేవి కవర్ చేయబోతున్నాం. ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ సిరీస్ లో టోటల్ 5 పార్ట్స్ ఉంటాయి. ప్రతి పార్ట్ లో కూడా 100 ఎంసీక్యూస్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ కరెంట్ అఫైర్స్ ని మేము 2 నుంచి 3 మ్యాగజైన్స్ రిఫర్ చేసి అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. తప్పకుండా లైక్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు డైలీ అప్డేట్స్ అందుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, లాస్ ఏంజల్స్. సెకండ్ క్వశ్చన్, 97వ ఆస్కార్ అవార్డులలో అత్యధికంగా 5 అవార్డులు గెలుచుకున్నటువంటి చిత్రం ఏది? ఆన్సర్ అనోరా చిత్రం. నెక్స్ట్ క్వశ్చన్, అనోరా చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ బి, మైకీ మ్యాడిసన్. మైకీ మ్యాడిసన్కి మనకి అనోరా చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు అనేది వరించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్, ఆస్కార్ చరిత్రలో ఒకే సినిమాకి 4 అవార్డులు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ సాధించినటువంటి తొలి వ్యక్తి ఎవరు? అంటే ఒకే సినిమాకి ఈ 4 అవార్డులు అనేవి ఒకే వ్యక్తికి రావడం జరిగింది. అతను ఎవరు అంటే సీన్ బేకర్. ఆప్షన్ బి, సీన్ బేకర్. ఇతనికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే మరియు ఉత్తమ ఎడిటింగ్ అవార్డు అనేవి రావడం జరిగింది. ఇతనికి ఒకే సినిమాకి వచ్చాయి. దేనికి? అనోరా సినిమాకి రావడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, 97వ ఆస్కార్ అవార్డులలో ది బ్రూటలిస్ట్ చిత్రంలోని నటనకు గాను ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్నది ఎవరు? కరెక్ట్ ఆప్షన్ సి, ఆండ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఏ చిత్రానికి? ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను ఆయనకి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఎవరికి? ఆండ్రియన్ బ్రాడీకి. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన తొలి బ్రెజిల్ చిత్రంగా ఏది నిలిచింది? ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన తొలి బ్రెజిల్ చిత్రంగా ఏది నిలిచింది? ఆన్సర్ ఐ యామ్ స్టిల్ హియర్ అనే చిత్రానికి, బ్రెజిల్ చిత్రానికి మనకి ఆస్కార్ అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ ఏ జట్టుపై విజయం సాధించింది? ఆన్సర్ న్యూజిలాండ్. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకుంది ఎవరు? ఆన్సర్ సి, రచిన్ రవీంద్ర. ఎవరికి వచ్చింది ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అనేది? రచిన్ రవీంద్రకు వచ్చింది. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా 2 సార్లు గోల్డెన్ బ్యాట్ అవార్డు అందుకున్నటువంటి ప్లేయర్ ఎవరు? ఆన్సర్ సి, శిఖర్ ధావన్. నెక్స్ట్ 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించింది? ఆన్సర్ 7. 7గురికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించడం జరిగింది. 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 7గురికి పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించింది. నెక్స్ట్ 2025 పద్మ పురస్కారాలలో తెలంగాణ నుండి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 పద్మ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ నుండి పద్మభూషణ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ నందమూరి బాలకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్, 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ 2025లో ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ప్రయాగ్రాజ్లో 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ అనేది 2025లో మళ్ళీ ప్రారంభమైంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, జాతీయ క్రీడా పురస్కారాలు 2024లో మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును చెస్ క్రీడ నుండి ఎవరు అందుకున్నారు? ఆన్సర్ దొమ్మరాజ్ గూకేష్కి 2024 జాతీయ క్రీడా పురస్కారాల్లో మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది రావడం జరిగింది. అంటే చెస్ క్రీడకు సంబంధించి ఇతనికి ఈ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూస్తే, తెలంగాణకు చెందిన ఏ పారా అథ్లెట్కు 2024 సంవత్సరానికి గాను అర్జున పురస్కారం లభించింది? తెలంగాణకు చెందిన ఏ పారా అథ్లెట్కు 2024 గాను అర్జున పురస్కారం లభించింది? సో ఇది రాంగ్ ఆన్సర్. మనకి జివాంజీ దీప్తి. మనకు ఆన్సర్ ఏంటంటే జివాంజీ దీప్తి. ఇది రాంగ్ ఉంది. దొమ్మరాజ్ గూకేష్ కాదు, జివాంజీ దీప్తికి మనకి పారా అథ్లెట్లకు సంబంధించి 2024 సంవత్సరానికి అర్జున పురస్కారం అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్,
18వ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ను గెలుచుకున్న దుమ్మరాజు గుకేష్ ఏ దేశ గ్రాండ్ మాస్టర్పై విజయం సాధించాడు? ఆన్సర్ చైనా. నెక్స్ట్ 17th క్వశ్చన్, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన రెండో భారతీయుడు ఎవరు? ఆన్సర్ దుమ్మరాజు గుకేష్. నెక్స్ట్ ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పాడెక్స్లో భాగంగా ప్రయోగించిన 2 ఉపగ్రహాల పేర్లు ఏమిటి? ఆన్సర్ టార్గెట్ మరియు చేజర్. అంటే ఇస్రో చేపట్టినటువంటి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్లో 2 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఆ ఉపగ్రహాల పేరు ఒకటేమో టార్గెట్, ఇంకొకటేమో చేజర్. ఇందులో స్పాడెక్స్ అనే ప్రయోగంలో భాగంగా 2 ఉపగ్రహాలను మనకి ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ 19th క్వశ్చన్, రోదసీలో 2 ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినటువంటి 4వ దేశంగా ఏది అవతరించింది? రోదసీలో 2 ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ అంటే డాకింగ్ అంటాం. సో దాన్ని ఏమంటామంటే డాకింగ్ అంటాం. రోదసీలో 2 ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియను మనం డాకింగ్ అంటాం. సో ఈ డాకింగ్ను విజయవంతంగా పూర్తి చేసినటువంటి 4వ దేశం ఏంటంటే భారత్. 4వ దేశం ఏంటి? భారత్. నెక్స్ట్ స్పాడెక్స్ మిషన్లో భాగంగా అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనాలు ఏవి? స్పాడెక్స్ మిషన్లో అంతరిక్షంలో మొలకెత్తినటువంటి విత్తనాలు ఏవంటే అలసంద విత్తనాలు. సో స్పాడెక్స్ మిషన్లో భాగంగా స్పేస్లో అలసంద విత్తనాలను మొలకెత్తించడం జరిగింది. నెక్స్ట్ సూర్యుడి బయట పొర అయినటువంటి కరోనాను అధ్యయనం చేసేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA చేపట్టినటువంటి మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ప్రోబా 3. ఆన్సర్ ఏంటి మనకి? ప్రోబా 3. సూర్యుడి బయట ఉన్నటువంటి పొర, సూర్యుడి బయట పొరను ఏమంటామంటే కరోనా అంటాం. ఈ కరోనాని అధ్యయనం చేయడం కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA అనేది మనకి ప్రోబా 3 అనేటటువంటి మిషన్ని చేపట్టడం జరిగింది. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్, ఇస్రో రూపొందించినటువంటి అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం GSAT-N2. ఇస్రో రూపొందించినటువంటి అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం GSAT-N2ను ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు? ఆన్సర్ ఫాల్కన్ 9. ఇస్రో రూపొందించినటువంటి అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం ఏంటి? GSAT-N2. దీన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు అంటే ఫాల్కన్ 9. దీని ద్వారా ఫాల్కన్ 9 ద్వారా GSAT-N2ని ప్రయోగించడం జరిగింది. సో ఇది ఎలాంటి ఉపగ్రహం అంటే సమాచార ఉపగ్రహం. ఏ ఉపగ్రహం? సమాచార ఉపగ్రహం. నెక్స్ట్ 23rd, భారత న్యాయ నివేదిక IJR 2025 ప్రకారం 1 కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల ఓవరాల్ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ సి కర్ణాటక. నెక్స్ట్ భారత న్యాయ నివేదిక 2025 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఓవరాల్ ర్యాంకింగ్స్లో ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ దేశంలోనే అత్యధికంగా ఏ హైకోర్టులో 33% మంది మహిళలు న్యాయమూర్తులుగా ఉన్నారు? ఆన్సర్ తెలంగాణ హైకోర్టులో దాదాపుగా 33% మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. నెక్స్ట్ 26th క్వశ్చన్, ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం 2036 నాటికి భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉంటారని అంచనా? ఆన్సర్ 952 మంది. అంటే ఉమెన్ అండ్ మెన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం 2036 నాటికి. సో ఏ నివేదిక అని కూడా మనం అడగొచ్చు. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం 2036 నాటికి 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉండొచ్చు అని నివేదిక చెప్తుంది అంటే 952 మంది ఉండొచ్చు. ఎంతమందికి? 1000 మంది పురుషులకి 952 మంది స్త్రీలు ఉండొచ్చు. ఓకే. సో నెక్స్ట్ 27th క్వశ్చన్, ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో మహిళా న్యాయమూర్తుల వాటా తెలంగాణలో ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ 30%. ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్యలో తెలంగాణ వాటా ఎంత? 30%. నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సుదీర్ఘ సమయం దాదాపుగా 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ చేసినటువంటి మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ సునీత విలియమ్స్. మనకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమైనటువంటి ISSలో దాదాపుగా 62 గంటల 6 నిమిషాల పాటు సునీత విలియమ్స్ గారు మనకి స్పేస్ వాక్ చేయడం జరిగింది. సో ఆమె అలా వాక్ చేసిన మహిళల్లో మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. నెక్స్ట్ 29th క్వశ్చన్, నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025 నివేదికలో అత్యధిక స్కోరుతో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిషా. ఆన్సర్ ఏంటి?
ఒడిశా. దీనిలో నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో అత్యధిక స్కోరు సాధించినటువంటి రాష్ట్రం ఒడిశా. నెక్స్ట్ 38th క్వశ్చన్, నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025లో తెలంగాణ ఎన్నవ స్థానంలో నిలిచింది? 8వ స్థానం. నెక్స్ట్ 31st క్వశ్చన్, భూగర్భ జలాల ప్రామాణికత 2024 నివేదిక ప్రకారం భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 5వ స్థానం. ఏ నివేదిక అంటే భూగర్భ జలాల ప్రామాణికత 2024 ప్రకారం భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత అంటే 5వ ర్యాంక్. తెలంగాణ ర్యాంక్ ఎంత? 5వ ర్యాంక్. నెక్స్ట్ 32nd క్వశ్చన్, భూగర్భ జలాల ప్రామాణికత 2024 నివేదిక ప్రకారం దేశంలో నైట్రైట్ తీవ్రత అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 33rd క్వశ్చన్, కుటుంబ వినియోగ వ్యయం 2023-24 నివేదిక ప్రకారం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా ఎంపీసీఈ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ సిక్కిం. ఆన్సర్ సిక్కిం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ UDISE ప్లస్ 2023-24 నివేదిక ప్రకారం 0 విద్యార్థులు కలిగినటువంటి పాఠశాలలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 35th క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2023 ప్రకారం విస్తీర్ణంలో అత్యధిక అడవులు కలిగినటువంటి మరియు చెట్లను కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ 36th క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం 2021తో పోలిస్తే తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎంత శాతం తగ్గింది? ఆన్సర్ 61.64 చదరపు కిలోమీటర్లు తగ్గింది. నెక్స్ట్ 37th క్వశ్చన్, కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే క్యామ్స్ ప్రకారం దేశంలోనే అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే క్యామ్స్ ప్రకారం దేశంలోనే అత్యధికంగా అప్పులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 38th క్వశ్చన్, ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే 2021-22 ప్రకారం అప్పుల్లో ఉన్న కుటుంబాల శాతంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనించాలి. మనకి అత్యధిక అప్పులు ఉన్నటువంటి రాష్ట్రమేమో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా, అదే కుటుంబాలు అత్యధిక అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రమేమో తెలంగాణ. ఓకేనా. నెక్స్ట్ 39th క్వశ్చన్, బంగాళాఖాత ప్రాంత బహుళ రంగ సాంకేతిక ఆర్థిక సహకార బీమ్స్టెక్ కూటమి 6వ శిఖరాగ్ర సదస్సు 2025లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ బ్యాంకాక్లో జరిగింది. ఇక్కడ బ్యాంకాక్లో బీమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సదస్సు 2025లో ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్లో జరిగింది. నెక్స్ట్ 40th క్వశ్చన్, 22వ బయో ఏషియా 2025 సదస్సు యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్. క్యాటలిస్ట్ ఆఫ్ బయో ఏషియా సదస్సు 2025కి సంబంధించి 22వ సదస్సులో మనకి థీమ్ ఏంటంటే క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్. నెక్స్ట్ బయో ఏషియా 2025 సదస్సులో ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాను. ప్రొఫెసర్ ప్యాట్రిక్ టానుకి బయో ఏషియా 2025 సదస్సులో ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు అనేది వరించడం జరిగింది. నెక్స్ట్ 42nd క్వశ్చన్, 55వ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక శిఖరాగ్ర సదస్సు 2025లో ఎక్కడ జరిగింది? WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే దావోస్లో జరిగింది, స్విట్జర్లాండ్ దావోస్లో జరిగింది. నెక్స్ట్ 43rd క్వశ్చన్, G20 దేశాధినేతల 19వ శిఖరాగ్ర సదస్సు 2024లో ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ రియో డి జెనిరో నగరంలో జరిగింది. ఎక్కడ? బ్రెజిల్లోని బ్రెజిల్. ఇది ఎక్కడంటే బ్రెజిల్లోని రియో డి జెనిరో నగరంలో జరిగింది. నెక్స్ట్ 44th క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 29వ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ బాకు. ఎక్కడ జరిగిందంటే బాకులో జరిగింది. ఇది COP29 2025లో COP29 ఎక్కడ జరిగిందంటే బాకులో జరిగింది. నెక్స్ట్ COP29 సదస్సు సందర్భంగా విడుదల చేసిన వాతావరణ మార్పుల ఆచరణ చూసి CCPI 2025లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 10వ స్థానంలో నిలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ COP29 అనేది ఎక్కడ జరిగింది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్నవ కాప్ ఇది? సో 2025లో ఎన్నోది అంటే 29th మనకి ఎక్కడ జరిగింది? బాకులో జరిగింది. CCPI ర్యాంక్ ఎంత ఇండియాది అంటే 10వ ర్యాంక్. నెక్స్ట్ 46th క్వశ్చన్, భారత ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీలంక ప్రభుత్వం ప్రదానం చేసిన అత్యున్నత పురస్కారం ఏది? ఆన్సర్ సి మిత్ర విభూషణ. ఆన్సర్ సి మిత్ర విభూషణ. నెక్స్ట్ 47th క్వశ్చన్,
2026 సంవత్సరానికి గాను భారత్ ఫ్రాన్స్ నవకల్పనల సంవత్సరంగా ఏ దేశ పర్యటనలో ప్రకటించారు? ఆన్సర్ బి ఫ్రాన్స్. నెక్స్ట్ 48th క్వశ్చన్. భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ప్రధాని మోదీతో ఏ దేశంలో సమావేశమయ్యారు? ఆన్సర్ అమెరికాలో సమావేశమయ్యారు. నెక్స్ట్ 49th క్వశ్చన్. 43 ఏళ్ల తర్వాత కువైట్లో పర్యటించిన తొలి భారత ప్రధాని ఎవరు? ఆన్సర్ నరేంద్ర మోదీ. 43 ఏళ్ల తర్వాత, దాదాపుగా 43 ఏళ్ల తర్వాత కువైట్లో పర్యటించినటువంటి మొట్టమొదటి ప్రధాని ఎవరంటే నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్ 50th క్వశ్చన్. ప్రధాని నరేంద్ర మోదీకి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అనే పురస్కారాన్ని ఏ దేశం ప్రదానం చేసింది? ఆన్సర్ నైజీరియా. ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అనే అవార్డు అనేది ఏ దేశం ఇస్తుంది అంటే మనకి నైజీరియా దేశం ఇస్తుంది. ఎవరికి ఇచ్చారంటే నరేంద్ర మోదీకి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు హాజరయ్యారు? ఆన్సర్ ఇండోనేషియా అధ్యక్షుడు. ఆయన ఎవరు? ప్రబోవో సుబియాంటో అనే ఇండోనేషియా అధ్యక్షుడు మన భారతదేశం యొక్క 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 52nd క్వశ్చన్. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? డొనాల్డ్ ట్రంప్. ఇది ఈజీ క్వశ్చన్ కానీ 47వ అనేది మీకు తెలియాలి. 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు అనేది మీకు తెలియాలి. అందుకోసమే ఈ క్వశ్చన్ అనేది యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 53rd క్వశ్చన్. అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే జన్మతా పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఏ దేశ అధ్యక్షుడు కార్యనిర్వాహక ఆదేశాన్ని జారీ చేశారు? డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ దేశంలో జన్మతా పౌరసత్వ హక్కు అనేది రద్దు చేయబడింది అనేది మనకు అడగవచ్చు. సో మనకి అమెరికా దేశం అని చెప్పాలి. నెక్స్ట్ 54th క్వశ్చన్. సిరియాలో అసద్ కుటుంబ పాలనకు ముగింపు పలికిన తిరుగుబాటుదారుల సంస్థ ఏది? ఆన్సర్ హయత్ తహ్రీర్ అల్ షామ్ అనేది సిరియాలో అసద్ కుటుంబ పాలనకు ముగింపు పలికిన తిరుగుబాటుదారుల సంస్థ, HTS అంటాం దీన్ని. నెక్స్ట్ వక్ఫ్ సవరణ చట్టం 2025 ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఏప్రిల్ 8, 2025. ఏప్రిల్ 8, 2025న వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ 56th క్వశ్చన్. 18వ ప్రవాసీ భారతీయ దివాస్ 2025 సదస్సు ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ సి భువనేశ్వర్. నెక్స్ట్ 57th క్వశ్చన్. 2025 ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల థీమ్ ఏంటి? ఆన్సర్ స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్. నెక్స్ట్ క్వశ్చన్ 58th క్వశ్చన్. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి మరియు గవర్నర్లకు గరిష్టంగా ఎంత గడువును సుప్రీంకోర్టు నిర్దేశించింది? ఆన్సర్ 3 నెలలు. ఇది మనకి రాష్ట్రపతి గవర్నర్ యొక్క అధికారాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 59th క్వశ్చన్. జమిలీ ఎన్నికల బిల్లుల పరిశీలనలకు ఏర్పాటు చేసిన 39 మంది సభ్యుల సంయుక్త పార్లమెంటరీ కమిటీ JPC చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ PP చౌదరి. వెరీ ఇంపార్టెంట్. సో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుల యొక్క పరిశీలనకు సంబంధించి 39 మంది సభ్యులతో ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క చైర్మన్ ఎవరంటే PP చౌదరి. నెక్స్ట్ 60th క్వశ్చన్. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 2024 నవంబర్ 26 నాటికి ఎన్ని వసంతాలు పూర్తి చేసుకుంది? 75 వసంతాలు పూర్తి చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో SC వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది? వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ. ఆన్సర్ తెలంగాణ మనకి దేశంలోనే SC వర్గీకరణ పూర్తి చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా నిలవడం జరిగింది. నెక్స్ట్ 62nd క్వశ్చన్. తెలంగాణలో SC వర్గీకరణపై సిఫారసులు చేసిన ఏకసభ్య కమిషన్ ఏది? దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్. ఇది ఏకసభ్య కమిషన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఏకసభ్య కమిషన్. తెలంగాణలో SC వర్గీకరణపై సిఫారసులు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ ఏదంటే జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్. నెక్స్ట్ 63rd క్వశ్చన్. 2025-26 కేంద్ర బడ్జెట్లో ద్రవ్య లోటును GDPలో ఎంత శాతానికి నిర్దేశించుకుంది? ఆన్సర్ 4.4%. ఆన్సర్ 4.4%. నెక్స్ట్ 64th క్వశ్చన్. 2025-26 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయంలో ఎన్నుకబడిన 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించనున్న పథకం ఏది? ఆన్సర్ ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన. అనే పథకాన్ని
2025-26 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయంలో వెనుకబడిన 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకొని ప్రారంభించడం జరుగుతుంది. నెక్స్ట్ 65th క్వశ్చన్, కిసాన్ క్రెడిట్ కార్డులపై రైతులు తీసుకునే పంట రుణాల పరిమితిని 2025-26 బడ్జెట్లో ఎంతకు పెంచారు? ఆన్సర్ బి, 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం జరిగింది. అంటే కిసాన్ క్రెడిట్ కార్డులపైన రైతులు తీసుకునేటువంటి రుణాలను 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. నెక్స్ట్ 66th క్వశ్చన్, 2025-26 కేంద్ర బడ్జెట్లో కొత్త ఆదాయ పన్ను విధానంలో ఎంతవరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చారు? ఆన్సర్ 12 లక్షలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2025-26 కేంద్ర బడ్జెట్లో కొత్త ఆదాయ పన్ను విధానంలో మనకి 12 లక్షల ఆదాయం పైన మనకి మినహాయింపుని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 67th క్వశ్చన్, 2025-26 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంచనా వ్యయం ఎంత? ఆన్సర్ సి, 3,04,965 కోట్లు. ఇది అంచనా వ్యయం మాత్రమే. నెక్స్ట్ 68th క్వశ్చన్, 2025-26 తెలంగాణ బడ్జెట్లో రైతు భరోసా పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? ఆన్సర్ 18,000 కోట్లు. ఆన్సర్ 18,000 కోట్లు. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్లో తెలంగాణ ఇష్యూ పైన ఈ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి, కానీ తర్వాత నెక్స్ట్ 100 బిట్స్లో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటివి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అది కూడా మిస్ అవ్వద్దు మీరు. సో నెక్స్ట్ చూడండి 69th క్వశ్చన్, తెలంగాణ బడ్జెట్లో 6 గ్యారంటీలు అమలు కోసం ఎంత మొత్తం కేటాయించారు? ఆన్సర్ 56,084 కోట్లు. తెలంగాణలో అమలవుతున్నటువంటి 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం 56,084 కోట్లను కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మీరు ఈ వీడియో చేస్తున్నారంటే వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని మేము తీసుకురావాలంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్ 70th క్వశ్చన్, 2025-26 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంచనా వ్యయం ఎంత? ఆన్సర్ సి, 3,22,000 కోట్లు. 2025-26 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ యొక్క అంచనా వ్యయం మనకి 3,22,000 కోట్లు. నెక్స్ట్ 71st క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? ఆన్సర్ 9,407 కోట్లు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మనకి తల్లికి వందనం అనే పథకానికి 9,407 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 72nd క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2025-26లో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? ఆన్సర్ 9,400 కోట్లు. 9,400 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 73rd క్వశ్చన్, అణు కార్యక్రమంపై దశాబ్దాల తర్వాత ఏ 2 దేశాల మధ్య ఒమన్లో ప్రత్యక్ష చర్చలు జరిగాయి? ఆన్సర్ అమెరికా, ఇరాన్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అణు కార్యక్రమంపై దశాబ్దాల తర్వాత ఏ 2 దేశాల మధ్య ఒమన్లో ప్రత్యక్ష చర్చలు జరిగాయి? ఆన్సర్ అమెరికా మరియు ఇరాన్. నెక్స్ట్ 74th క్వశ్చన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ను ఏ కారణంతో ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది? ఆన్సర్ మార్షల్లా విధించడం. మార్షల్లా విధించడం ద్వారా దక్షిణ కొరియాకు చెందినటువంటి అధ్యక్షుడు యున్ సుక్ యోల్ను ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించడం జరిగింది. నెక్స్ట్ 75th క్వశ్చన్, 2024 సంవత్సరానికి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించారు? ఆన్సర్ బ్రెయిన్ రాట్. బ్రెయిన్ రాట్ అనే పదాన్ని 2024 సంవత్సరానికి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ 76th క్వశ్చన్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి ఇటీవల తప్పుకున్నటువంటి బ్రిక్స్ సభ్య దేశం ఏది? ఆన్సర్ బ్రెజిల్. బ్రెజిల్ అనేది మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ 77th క్వశ్చన్, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన హమాస్ అధినేత ఎవరు? ఆన్సర్ వ్యాయిహా సిన్వార్. వ్యాయిహా సిన్వార్ అనే హమాస్ అధినేత ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడం జరిగింది. నెక్స్ట్ 78th క్వశ్చన్, శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో 3/2 మెజారిటీతో విజయం సాధించిన పార్టీ ఏది? ఆన్సర్ నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ, NPP పార్టీ. నెక్స్ట్ 79th క్వశ్చన్, బంగ్లాదేశ్కు ఉన్న ట్రాన్స్ షిప్మెంట్ సదుపాయాన్ని ఏ దేశం ఇటీవల రద్దు చేసింది? భారత్. అంటే మనకి బంగ్లాదేశ్కు ఉన్నటువంటి వివాదాల కారణంగా భారతదేశం బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ట్రాన్స్ షిప్మెంట్ సదుపాయాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ 80th క్వశ్చన్, థోరియం ఇంధనంతో పనిచేసే చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ను అభివృద్ధి చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం రష్యాకు చెందిన రోస్ ఆటంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ మహారాష్ట్ర. అంటే మహారాష్ట్ర ప్రభుత్వం థోరియం ఇంధనంతో పనిచేసేటటువంటి చిన్నపాటి మాడ్యులర్ రియాక్టర్ని తయారు చేయడం కోసం రష్యాకు చెందినటువంటి రోస్ ఆటమ్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 81 క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి.
ఫస్ట్ ఏ రాష్ట్రం అనేది మహారాష్ట్ర, నెక్స్ట్ ఏ కంపెనీతో, రోస్ ఆటమ్ కంపెనీతో, ఆ కంపెనీ ఏ దేశానికి చెందిందంటే రష్యాకి చెందింది. సో ఏ ఇంధనంతో పనిచేసేటువంటి మాడ్యులర్ అంటే థోరియంతో పనిచేసేటువంటి మాడ్యులర్ రియాక్టర్ని తయారు చేయడానికి. నెక్స్ట్ 81st క్వశ్చన్, భారత్ అమెరికా త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన టైగర్ ట్రయంఫ్ 2025 విన్యాసాలు ఎక్కడ జరిగాయి? విశాఖపట్నం. ఎక్కడ జరిగాయి ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ దేశాల మధ్య జరిగాయి? భారత్ అమెరికా దేశాల మధ్య త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలు మనకి టైగర్ ట్రయంఫ్గా పిలుస్తారు. సో ఇది టైగర్ ట్రయంఫ్ అనేది 2025లో విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ 82nd క్వశ్చన్, గాంధీజీకి సంబంధించిన కళాకృతులను ఏ దేశానికి చెందిన ఫినిక్స్ సెటిల్మెంట్ ట్రస్ట్ భారత్కు అప్పగించింది? ఆన్సర్ దక్షిణాఫ్రికా. సో మనకి ఎలా అడుగుతాడంటే ఇటీవల ఏ దేశానికి చెందినటువంటి ట్రస్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి కళాకృతులను మన దేశానికి అప్పగించిందని అడగొచ్చు, లేదంటే ట్రస్ట్ పేరు అడగొచ్చు. మనకి ట్రస్ట్ పేరు ఏంటి? ఫినిక్స్ సెటిల్మెంట్ ట్రస్ట్. సో ఏ దేశానికి చెందింది? సౌత్ ఆఫ్రికాకి చెందింది, దక్షిణాఫ్రికాకి చెందింది. సో దేని గురించి అంటే ఈ ట్రస్ట్ అనేది మనకి మన గాంధీజీకి సంబంధించినటువంటి కళాకృతులను మన దేశానికి అప్పగించడం జరిగింది, అందుకే న్యూస్లో ఉంది. సో నెక్స్ట్ 83rd క్వశ్చన్, భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను ఏ దేశం నిర్మించనుంది? ఆన్సర్ చైనా. చైనా అనేది మనకి భారత సరిహద్దులో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను నిర్మించబోతోంది. నెక్స్ట్ 84th క్వశ్చన్, క్వాడ్ కూటమిలో లేనటువంటి దేశం ఏది? క్వాడ్ కూటమిలో లేనటువంటి దేశం ఏది? సో మనకి క్వాడ్ తెలుసు కదా, అందులో మనకి ఏమేమి ఉన్నాయి? ఇండియా ఉంది, నెక్స్ట్ జపాన్, నెక్స్ట్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ యుఎస్ఏ. మొత్తం క్వాడ్లో 4 కంట్రీస్ ఉంటాయి. క్వాడ్ అంటేనే 4. సో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 4 కంట్రీస్ ఉన్నాయి. ఒకటి ఇండియా, ఇంకొకటి జపాన్, ఇంకొకటి ఆస్ట్రేలియా, ఇంకొకటి యుఎస్ఏ. సో మనకు లేనటువంటిది ఏంటిదంటే యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ 3 దేశాలు ఇచ్చాడు. సో యుఎస్ఏ ఇవ్వకుండా యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చాడు. సో అంటే యునైటెడ్ కింగ్డమ్ అనేది మనకు లేదు. అంటే క్వాడ్లో మొత్తం 4 కంట్రీస్ ఉంటాయి. ఒకటి ఇండియా ఉంటుంది, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ. సో లేనటువంటిది ఏంటిదంటే యునైటెడ్ కింగ్డమ్, అంటే రాంగ్ ఇచ్చాడు. యుఎస్ఏ ఇచ్చే బదులు యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చాడు. నెక్స్ట్ 85th క్వశ్చన్, కర్తార్పూర్ కారిడార్ ఒప్పందాన్ని భారత్ ఏ దేశంతో మరో 5 ఏళ్లు పొడిగించింది? ఆన్సర్ పాకిస్తాన్. కర్తార్పూర్ కారిడార్ ఒప్పందం అనేది ఏ దేశాల మధ్య జరిగిందని అడగొచ్చు, భారత్ మరియు పాకిస్తాన్. నెక్స్ట్ 86th క్వశ్చన్, దేశంలో 2020 నుంచి 2022 వరకు 3 ఏళ్లలో అత్యధిక బాల్య వివాహాలు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? ఆన్సర్ కర్ణాటక. దేశంలో 2020 నుంచి 2022 వరకు 3 ఏళ్లలో అత్యధిక బాల్య వివాహాలు అనేవి కర్ణాటకలో నమోదయ్యాయి. నెక్స్ట్ 87th క్వశ్చన్, కుక్క పాము కాట్లకు వేసే టీకా నిల్వలను మరియు సరఫరాను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డిజిటల్ వేదిక పేరు ఏమిటి? ఆన్సర్ జూవిన్ అంటాం. జూవిన్. సో జూవిన్ అనేది ఏంటంటే కుక్క కాటు మరియు పాము కాట్లకు సంబంధించినటువంటి టీకాల యొక్క నిల్వకు సంబంధించి మరియు సరఫరాకు సంబంధించినటువంటి పర్యవేక్షణకి సంబంధించినటువంటిదే జూవిన్. సో జూవిన్ అంటే ఏంటంటే కుక్క కాటు మరియు పాము కాటుకు సంబంధించినటువంటి టీకాల యొక్క నిల్వ కానివ్వండి, సరఫరా కానివ్వండి, వీటికి సంబంధించిందే జూవిన్ అనేటటువంటి కార్యక్రమం. ఎవరు ప్రారంభించారంటే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్ 88th క్వశ్చన్, ప్రధానమంత్రి ముద్రా యోజన PMMY కింద తరుణ్ ప్లస్ విభాగంలో అందించే గరిష్ట రుణ పరిమితి ఎంత? ప్రధానమంత్రి ముద్రా యోజన PMMY కింద తరుణ్ ప్లస్ విభాగంలో అందించే గరిష్ట రుణ పరిమితి ఎంత? ఆన్సర్ 20 లక్షలు. అంటే ప్రధానమంత్రి ముద్రా యోజన కింద తరుణ్ ప్లస్ విభాగంలో మనకి 20 లక్షల లోను అనేది గరిష్టంగా ఇస్తారు. నెక్స్ట్ 89th క్వశ్చన్, దేశంలోనే మొదటిసారిగా ఏ రైలులో ATM సేవలను ప్రారంభించారు? దేశంలోనే తొలిసారిగా ATM సేవలను ఏ రైల్లో ప్రారంభించారంటే ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్. ముంబై మరియు మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో దేశంలోనే మొదటిసారిగా రైలు ATM సేవలను ప్రారంభించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ స్కీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. తరుణ్ ప్లస్ విభాగంలో మనకి మాక్సిమం 20 లక్షల లోన్ అనేది అందుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 90th క్వశ్చన్, దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ ప్రచండ్ను ఏ సంస్థ తయారు చేసింది? ఆన్సర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హాల్ అంటాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది మనకి ప్రచండ్ అనే ఒక తేలికపాటి హెలికాప్టర్ను తయారు చేసింది. ఇది మనకి దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి కంప్లీట్గా దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి తేలికపాటి హెలికాప్టర్. నెక్స్ట్ 91st క్వశ్చన్, ఇటీవల ప్రధాన ఖనిజాల జాబితాలోకి చేర్చిన ఖనిజం ఏది? ఆన్సర్ మైకా. సో ఇటీవల
ప్రధాన ఖనిజాల జాబితాలోకి చేర్చినటువంటి ఖనిజం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇటీవల ప్రధాన ఖనిజాల జాబితాలోకి చేర్చిన ఖనిజం ఏదని అడగొచ్చు, మైకా. నెక్స్ట్ 92nd క్వశ్చన్, ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సుప్రీంకోర్టు ఎవరి సారథ్యంలో జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ సి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్. సుప్రీంకోర్టు అనేది మనకి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వంలో ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది టాస్క్ ఫోర్స్ కమిటీ. నెక్స్ట్ 93rd క్వశ్చన్, జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్లో భాగంగా హైడ్రోజన్ ఇంధనంగా వినియోగించే వాహనాల కోసం ఎన్ని ప్రయోగాత్మక ప్రాజెక్టులకు ఇటీవల భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది? మొత్తం 5 ప్రాజెక్టులకు జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ లో భాగంగా భారత ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. ఆన్సర్ 5. నెక్స్ట్ 94th క్వశ్చన్, రైతులకు ఏటా 6,000 రూపాయల సహాయం అందించే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 2019. నెక్స్ట్ 95th క్వశ్చన్, భారత వాతావరణ శాఖ ఐఎండి 150 ఏళ్ల ఏడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కొత్త మిషన్ పేరు ఏమిటి? మిషన్ మౌసం. భారత వాతావరణ శాఖ ఐఎండి ఏర్పడి 150 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా భారత ప్రధాని ఒక కొత్త మిషన్ ని ప్రారంభించడం జరిగింది. దాని పేరే మనకి మిషన్ మౌసం. సో మిషన్ మౌసం. నెక్స్ట్ 96th క్వశ్చన్, భారత నౌకాదళం కోసం ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయనున్న 26 ప్రత్యేక యుద్ధ విమానాలు ఏవి? రఫేల్ విమానాలు. సో భారత నౌకాదళం కోసం ఫ్రాన్స్ నుండి ఇండియా 26 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. నెక్స్ట్ క్వశ్చన్ 97th క్వశ్చన్, బీహార్లోని ఏ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ మకానా. మకానా అనే బీహార్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెక్స్ట్ 98th క్వశ్చన్, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, యువ రైతులు మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం ప్రారంభించనున్న కార్యక్రమం పేరు ఏమిటి? ఆన్సర్ గ్రామీణ ప్రగతి స్థితిస్థాపక కార్యక్రమం. నెక్స్ట్ దీన్ని దేనికోసం ప్రారంభించారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మరియు యువ రైతులు మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం. దీన్ని ప్రారంభించారంటే గ్రామీణ ప్రగతి మరియు స్థితిస్థాపక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 99th క్వశ్చన్, 2025-2026 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 2029 నాటికి ఎన్ని అదనపు ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆన్సర్ 2 కోట్లు. సో 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 2029 నాటికి 2 కోట్ల అదనపు ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 100th క్వశ్చన్, రైల్వే శాఖకు 2025-26 కేంద్ర బడ్జెట్లో ఎన్ని వందే భారత్ రైళ్ల తయారీకి ఆమోదం తెలిపారు? ఆన్సర్ 200. 200 వందే భారత్ రైళ్ల తయారీకి రైల్వే శాఖకు 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆమోదం తెలపడం జరిగింది. సో ఇవి మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి 100 క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక 100 క్వశ్చన్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం 6 months కరెంట్ అఫైర్స్ని మనం 5 partsగా డివైడ్ చేసి మొత్తం 500+ MCQస్ని మనం అందిస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఏ హై లెవెల్ ఎగ్జామ్ కానివ్వండి, లో లెవెల్ ఎగ్జామ్ కానివ్వండి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఇవి చాలా ఇంపార్టెంట్. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది మాకు చాలా మోటివ్గా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.